వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా, క్రిస్పీగా, పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో దీనికోసం నేను బెండకాయలు తీసుకొని దీన్ని కట్ చేసుకొని వేడి నూనెలో దీన్ని వేయించుతున్నాను. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని సెమీ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ బెండకాయలన్నీ మనం పక్కకు తీసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ మరి ఎక్కువ జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయలు ముందే కట్ చేసి పేపర్ పైన బట్ట పైన పెట్టి ఆరవేస్తే బంకరాదు. ఇప్పుడు ఇదే నూనెలోకి మనము ఇలా వేరుశనగ విత్తనాలు వేసి దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి అది వేగాక మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత మినప్పప్పు వేసి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. సో ఇలా పప్పులన్నీ దీంట్లో వేగాక మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా దీంట్లోకి కొంచెం బాగా క్రిస్పీ వచ్చే వరకు కొంచెం వేగితే బాగా ఉంటుందండి టేస్టీగా. సో ఇలా వేయించాక కరివేపాకును కూడా ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని ఉల్లిపాయలన్నీ వేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోకండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దీంట్లోకి బాగా వేగాలి. సో కొంచెం ఉల్లిపాయలు వేగాక దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు మీకు ఈ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుందండి. సో ఇలా వేయించాక దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని దీంట్లోకి వేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం క్రిస్పీ కావాలంటే వేసుకోవాలి. సో ఇంకా కొంచెం వేయించుకోవచ్చండి బెండకాయలు. బట్ ఇలా అయితే కర్రీ బాగా అన్నంలో కూడా కలిసిపోద్ది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకొని దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. అప్పుడే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు కొంచెం చూసుకొని కారం అనేది వేసుకోండి. బట్ కారం ఉంటేనే, కొంచెం స్పైసీ ఉంటేనే కర్రీస్ కొంచెం టేస్ట్ ఉంటాయండి, లేకపోతే సప్పగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో ఇలా కారం అంతా వేసాక ఈ స్పైసెస్ అన్నీ బెండకాయలకు బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ వేరుశనగ విత్తనాలు కూడా దీంట్లోకి వేసుకొని ఈ ఉప్పు కారం అంతా వేరుశనగ విత్తనాలకు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా దీనిపైన మీరు కావాలంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ కర్రీలోకి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేసి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి. పచ్చి కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. ఇది సైడ్ డిష్గా సాంబార్ కానీ చాలా టేస్ట్